మాసేదేం ఫోన్ చేయడు ఇప్పుడు. లావు ఉండాల్సింది అప్ అండ్ డౌన్ అయిపోయింది మొత్తం అరిగిపోయి. ఇంకో మొత్తం పోయింది. మొత్తం ఇది కూడా పోయింది. ఇవన్నీ సామాన్లు లైనర్ ఇది అయిపోయింది, నీట్ అయిపోయినాయి మొత్తం. ఎక్దమ్ చమకాంచిపోయినాయి. 5 లీటర్ డీజిల్తో కడిగేది ఇవన్నీ. ఇవి మంచిగా సాఫ్ అయిపోయినాయి. ఆయిల్ మొత్తం తీసేసారు, కొత్త ఆయిల్ పోయాలా. రౌండ్ కట్ అయిపోయింది. నేను చెప్పినా కదా వాన ఎట్లా పడుతుంది. దంపుడు దంపుతుంది తెలుసా వాన, దంపుడు దంపుతుంది వాన. వచ్చేసి బండి అడ్డం పెట్టి బండి తీసేది ఎవరు నాకు లైనర్లు కూడా వచ్చినాయి. డ్రమ్ లోపల హాఫ్ అయిపోయింది. లోపల చలో రామోజీ ఫిలిం సిటీ దాకా వచ్చిన తర్వాత మా బావ ఫోన్ చేసాడు. బండికి ఏం కిరాయిలు లేవంటే ఇప్పుడు కిరాయిలు ఏం లేవురా, సీదా ఆయిల్ చేంజ్ అప్ గ్రీసింగ్ అవి వేయించుకో, మన రామోజీ ఫిలిం సిటీలో ఆడిన తర్వాత ఉంది కదా అడిగితే వెళ్ళిపోన్నాడు. సీదా అడిగితే వెళ్ళిపోదాం. పోయి ఆయిల్ చేంజ్ అప్ గ్రీసింగ్, మనకు స్టీరింగ్ కూడా లెఫ్ట్కి వస్తుంది అనమాట ఈ బండి మెల్లగా, అది కూడా చేయించేస్తాయి. ఇప్పుడు పోయి డైరెక్ట్ అన్న దగ్గరికి పోయి అన్నకి మొత్తం ప్రాబ్లంలు చెప్పేసి ఆడుండి దగ్గరుండి చేయించుకొని మనమైతే చూద్దాం ఎంతవరకు అవుతుందో, ఏ టైం వరకు అవుతుందో. టైం వచ్చేసి లేట్ అవుతుంది, ఆల్రెడీ ఫుల్ వాన కురుస్తుంది అనమాట. ఇక్కడ చాలా ఘోరంగా వాన పడుతుంది. మన బండి ఎంత టైం పడుతుందా, ఇలా అవుతుంది అంటాడా కాదంటాడా కన్ఫామ్ అయితే చేసుకున్నాం. చలో డైరెక్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోదాం. ఇక రామోజీ ఫిలిం సిటీ దాటినా వాన ఒకటే వాన ఆవుతలేదు. ఎంత డేంజర్ కొడుతుందంటే అంత డేంజర్ కొట్టింది. మొత్తం వాన కూడా కుట్టేసింది ఏడికాడికి, మరి దారుణం ఉంది. ఈ వాన కూడా మన పని ఏమవుతుందో చూడాలి. ఇప్పుడు అన్న దగ్గరికి అయితే పోతున్నా, అడిపోయి బండి చూపించేసి ఏమంటాడో చూద్దాం. మెకానిక్ షెడ్ కాడికి అయితే వచ్చిన. మాసేదేం ఫోన్ చేయడు ఇప్పుడు, డైరెక్ట్ పాయింట్లో పెట్టించేస్తున్నా అన్న. డైరెక్ట్ వచ్చిన రాగానే అయితే అన్న బండి పెట్టించేసిండు. ఇక లంచ్ తర్వాత చేస్తా అని చెప్పిండు. అంతవరకు వెయిట్ చేయన్న, లంచ్ చేయగానే ఒకటిసారి నీ బండి పట్టుకుంటా అంటే ఇక సరే అని చెప్పేసిన. అన్నకి చెప్పిన మళ్ళీ చేస్తానున్నాడు కదా. మన బండికి అయితే అన్ని ఇప్పేసారు అనమాట. టైర్లు 4 టైర్లు ఇప్పేసారు. అప్పుడు సింగిల్స్ హైలైట్ ఏంటంటే అంత ఇప్పిన తర్వాత బ్రేక్ లైనర్లు పోయినాయి, బ్రేక్ డ్రమ్ములు పోయినాయి. లైనర్లు అయితే మరి దారుణం, డ్రమ్ములు అయితే ఇక మొత్తం గీతలు వచ్చేసింది లోపలైతే. మొత్తం అరిగిపోయినాయి లైనర్లు, చూపిస్తుంది కదా. ఇంకో లావు ఉండాల్సింది అప్ అండ్ డౌన్ అయిపోయింది మొత్తం అరిగిపోయి. ఇంకో మొత్తం పోయింది. రెండంతేనే ఇరిగిపోయింది కొన్ని అయితే. ఇది అదైనా లైనర్లో ఒక రకం డ్రమ్ మరి. గీతలు అయిపోయింది, అంతా పలిగినట్టు వచ్చింది మొత్తం.
ఇది మెయిన్ మొత్తం చీలినట్టు అయిపోయింది. ఇవన్నీ ఇప్పుడు డీజిల్తో కడగాల. రోడ్ ఇప్పేసాను. మొత్తం ఇది కూడా పోయింది. ఆ గ్రీజ్ అంతా తెచ్చి మళ్ళీ డీజిల్తో కడగాలి కదా అవి, డీజిల్తో దోనా అని. बोला कौन सी वो भी बोला अभी మొత్తం గ్రీజే వచ్చేసింది దీనికైతే. బా మరి దారుణం అయిపోయింది పో. మొత్తం పోయినాయి ఇవి. ఆల్రెడీ సాల్వ్ చేస్తున్నాడు. ఇది కూడా పోయింది. ఇది ఇది డ్రమ్ లోపట, ఇది డ్రమ్ లోపట పరిస్థితి. ఇది అయిపోయింది. ఇవైతే మరి డేంజర్ అయిపోయినాయి. ఇప్పుడు వెనక లెఫ్ట్ సైడ్ డ్రమ్ములు అంతే అయినాయి, లైనర్లు అంతే అయినాయి. బేరింగ్లన్నీ వేసిండు. మొత్తం డ్రమ్ములన్నీ తీసిన తర్వాత ఆ డ్రమ్ములు తీసుకోవడానికి అయితే లెగ్ మిషన్ ఆయన వస్తుందంట. ఆయన రాగానే ఆ డ్రమ్ములు పంపించేస్తే అయిపోతుంది. అవి లెగ్ మిషన్ చేయించి సాఫ్ చేయించి వచ్చే వరకు కొంచెం టైం పడుతుంటారు. అంతవరకు అయితే అన్నీ వేసి గ్రీజింగ్ మళ్ళీ చెప్పి అన్నీ డీజిల్తో కడిగిపించేసి పెడతాడంట. సామాన్లకి నీ అమ్మ దారుణంగా అయిపోయింది పో. మరి టూ మచ్ పడ్డాయి సామాన్లు. మేము ఒక రేట్ అనుకుంటే ఒక రేట్ అయింది. అది అసలు అంత పడుతుందని అనుకోలే. అస్సలు ఇంత రేటా అనిపించింది ఒకటేసారి. పోయినాం సామాన్లు తప్పదు కదా, తీసుకొని అయితే బయలుదేరుతున్నాం. డైరెక్ట్ అయితే అక్కడికి మెకానిక్ అక్కడికి వెళ్ళిపోతాం. సామాన్లు పోసి వచ్చే వరకు సార్లు అయిపోయింది. నీ సామాన్లు ఉన్నాయి తెలుసా అవన్నీ కారణం. మేము వచ్చే వరకు అవి మామూలుగా ఏమంటున్నాం టైర్లు అవి రోడింగ్లు అవన్నీ సాల్వ్ చేసి పెట్టేసి ఇవన్నీ సామాన్లు లైనర్లు అయితే తీసుకుపోతున్నాను అనమాట. మేము వచ్చే వరకు ఇవన్నీ సాల్వ్ చేసేసిండు. ఇది అయిపోయింది, నీట్గా అయిపోయినాయి మొత్తం. ఇది కానీ ఎక్దమ్ చమకాయించిపోయినాయి. మొత్తం డీజిల్ 5 లీటర్ డీజిల్తో కడిగేది ఇవన్నీ. సామాన్లకైతే మరీ ఎక్కువ అయిపోయినాయి. మరి టూ మచ్ రేట్లు పెరిగినాయంట. మరి దారుణంగా పెరిగిపోయినాయి రేట్లు అయితే సామాన్లు. అవి ఇంత ఘోరం అంటే అంత ఘోరం పెరిగినాయి సామాన్ల రేట్లు. ఇవి మంచిగా సాఫ్ అయిపోయినాయి.
మొత్తం కప్పుడు ఇంకా చూడనీకు లేకుండే అట్లనే మొత్తం సాఫ్ అయిపోయింది. దానికి ఒక వీల్ బోల్ట్ కూడా పోయిందనమాట. ఆ వీల్ బోల్ట్ కూడా తెప్పించిన. ఇది ఇటు సైడ్ది ఇటు సైడ్ ఇది ఇవన్నీ సామాన్లు. ఆయిల్ మొత్తం తీసేసారు, కొత్త ఆయిల్ పోయాల. మనకు దీనికో అవతలదానికో ఒక బోల్ట్ పోయినుండే, ఆ బోల్ట్ కూడా తెచ్చిన. చలో ఇంకైతే అయింది. ఇప్పుడే మా అన్న ఫోన్ చేసి ఏడునో చెప్పు నేను వస్తున్నా అన్నాడు. ఆడికి మెకానిక్ కాడికి వస్తున్నా అని చెప్పింది. సరే అని చెప్పిన. కంపెనీ నుంచి బయలుదేరుకుంటా అర్ధ గంటలు వస్తారా అని చెప్పింది. ఇక సరేలే ఎప్పుడైనా రా అని చెప్పిన. ఏం చెప్తా, బులోరో బండి తీసుకొని వస్తున్నాను. బులోరోనో లేకుంటే టాటా ఇంట్రా బండి తీసుకొని వస్తున్నాను. ఇక సరే ఇక అప్పటికే సామాన్లు ఉన్నాయి, ఫోన్ ఎట్లా మాట్లాడాలని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేస్తా అని చెప్పేసినాము. దానికి టైర్లు కూడా పోయినాయి, లోపల టైర్లన్నీ పోయినాయి. దీనికి కూడా కొత్త టైర్లు ఇస్తాను. మళ్ళీ రౌండ్ కట్ అయిపోయింది. నేను రౌండ్ అయిపోయినాయి టైర్లన్నీ. ఇది బాగానే ఉంది. అవతల ఎట్లుందో మరి, ఇది పోయింది. అట్లా బాగానే ఉంది. మావాడు ఇప్పుడు వచ్చిండు పన్నాడు. వచ్చి పన్నాడు. ఇక ఏం పని లేదు. ఇక నిద్ర మబ్బు మస్తు అన్నాడు. ఈ లేక్ మిషన్ మీదకి డ్రమ్ములు, లేక్ మిషన్ మీకు ఆడికి డ్రమ్ములు పోయినాయి కదా, డ్రమ్ములు రాలేదు, ఇంకా లైనర్ రాలేదు. వీటి గురించి వెయిటింగ్. ఏమంతా పనంతా ఆగిపోయింది, అంతసేపు అయిపోయింది. ఈ బండి తీసుకపోయినా ఏంద్ర నువ్వు? ఆడా ఏమో చెప్పని ఇవేంటి ఆగిపోయాను. ఓడేసుకొచ్చినాను. టైం పట్టేటట్టుంది. అవి ఎప్పుడు రావాలేమో. ఫుల్ వానమడం ఇంకా ఎక్కువ ఉంది వానమడం. అంతవరకు వస్తే తొందరగా వాన పడక ముందుకు వచ్చేస్తే తొందరగా పని అయిపోతుంది. 1-2 గంటలలో పని అయిపోతుంది అనమాట మన పనికి. రాలేదు అంటే ఇంకా లేట్ అయిపోతుంది, చాలా టైం పడుతుంది. చూద్దాం ఎంత టైం పడుతుందో, ఎప్పటి వరకు వస్తాయో. వచ్చినాకైతే మనం చేయించుకుందాం అన్నట్లుగా. ఎప్పుడు మధ్యాహ్నం పోయినాయి, మనం వచ్చిన గంటకు పోయినాయి అనమాట. అవి వచ్చేవరకు టైం పడుతుంది అన్నాడు, కానీ ఎంత టైం పడుతుందో ఎంతసేపు అవుతుందో ఏం చెప్పలేదు. ఆ బండి గురించి బండి ఆగిపోయింది. వెయిటింగ్ అయితే చేద్దాం. మళ్ళీ చెప్పినా కదా వాన ఎట్లా పడుతుంది. దంపుతుంది తెలుసా వాన, దంపుతుంది వాన. పడుతుంది వాన తిరగబడితే. ఈ వానలో పనిలేడైతే ఇంత దగ్గర వాన పడుతుంది. అలా డేంజర్ కొడుతుంది వాన. ఘోరమా. టూ మచ్ అంటే టూ మచ్ వాన వచ్చేసి బండి అడ్డం పెట్టి బండి తీసేది కాలం తెచ్చిండు మావాడు. బుర్ర పెట్టుకొని సిక్స్ ప్యాక్ అంట. బుర్ర పెట్టుకొని సిక్స్ ప్యాక్ ఇట్లా కాదు రాదు, ఇట్లా బయటకు కాదు, బయటకు ఇట్లా లోపల తెంగులు అంట. లోపల తెంగులు అంటే అదో
ఎందుకంత బాగా ఇట్లా కొట్టాల వాన ఎట్లుంది వాన అరే ఆడికి వేరప్పరా అది అరే అరే ఈ పైప్ ఉందా ఈ పైప్ రా వైట్ కలర్ పైపు పైప్ కాక నీళ్ళు ఏడే పడుతుంది అడిదాకా వేరాపు ఇది ఆగదు ఇవాళ ఆగదు ఇది అసలుకి ఆగదు మన బండి డ్రమ్ముల గురించి రావాలి ఇక డ్రమ్ములు వస్తే ఒక 10 వచ్చినాయా చలో డ్రమ్ములు కూడా వచ్చినాయి డ్రమ్ములు వచ్చినాయి మనకు లైనర్లు కూడా వచ్చినాయి డ్రమ్ము లోపల హాఫ్ అయిపోయింది లోపల అందుకే